శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, విడాకులు నోటరీ ద్వారా పొందవచ్చా? అసలు నోటరీ అంటే ఏంటి అని అంటే మిత్రులారా, 1952లో నోటరీ యాక్ట్ అనే చట్టం మన దేశంలో అమలులోకి వచ్చింది. ఈ నోటరీ యాక్ట్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారంగా సీనియారిటీ కలిగినటువంటి న్యాయవాదులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటరీగా నియమిస్తాయి. నోటరీగా నియమించడం అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చట్టబద్ధంగా జరిగేటప్పుడు వాటికి నోటరీ న్యాయవాదుల ముందు ప్రత్యక్షంగా అవి జరిగినట్లు భావించబడతాయి. అయితే ఈ నోటరీకి సంబంధించి 1956లో కొన్ని నిబంధనలు అనేవి రూపకల్పన చేసినారు. అంటే కొన్ని రూల్స్, అందులో కొన్ని సబ్ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో రూల్ 11 సబ్ రూల్ 8 ప్రకారంగా నోటరీ అనేది విడాకులు ఇవ్వడానికి చెల్లుబాటు కాదు. మన దేశంలో ఉన్న హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టం ప్రకారంగా, అలాగే విడాకులు ఆ యాక్ట్ ప్రకారంగానే పొందాలి. వివాహం చేసుకున్న వ్యక్తులకు చట్టబద్ధత రావాలంటే సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విడాకులు కావాలనుకుంటే సివిల్ కోర్టులో విడాకుల కేసు ఫైల్ చేసుకొని విడాకులు పొందాలి. అంతే తప్ప ఈ నిబంధనలు, నోటరీకి సంబంధించిన నిబంధనలోని రూల్ 11 అండ్ సబ్ రూల్ 8 ప్రకారంగా మీరు విడాకులు అనేవి నోటరీ ద్వారా పొందితే అవి విడాకులు కానట్లే, విడాకులు జరిగినట్లుగా న్యాయస్థానము భావించదు. చట్ట ప్రకారంగా అవి విడాకులు కానట్లే. సో ఇలాంటి బేసిక్ అంశాలు, చట్టపరమైన అంశాలు ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.